నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? గుణ, తమ్ముడు, గుణ, తమ్ముడు, గుణ, 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 అక్క, గుణ, గుణ, ఏమైందక్క? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, నేను రేపు ఊరెళ్తున్నాను కదా, అన్నీ సర్దుకొని కాస్త ఆలస్యంగా పడుకున్నాను. కన్ను మూసానో లేదో పిచ్చి కళ్ళన్నీ నన్ను వేధించడం మొదలుపెట్టాయి. నీకేదో జరగబోతున్నట్టుగా, నిన్నెవరో పట్టి పీడిస్తున్నట్టుగా, వేదనకి గురి చేస్తున్నట్టు, నీ గొంతు నులుముతున్నట్టు చాలా భయంకరమైన కలలొస్తున్నాయిరా. భయంకరమైన కలలొచ్చేసరికి ఉలిక్కిపడి లేచాను. వినరా, నా గుండె చప్పుడు ఇప్పటికి కూడా తగ్గలేదు. భయం నన్ను విపరీతంగా వణికిస్తోంది. ఆ కలతో నా మనసంతా కకావికలమైపోయిందిరా. నిన్ను వదల్లేని పరిస్థితి వచ్చిందిరా. నన్నేం చేయమంటావు తమ్ముడు? తలుచుకుంటేనే దుఃఖం ఆగడం లేదు. అత్త, పడుకునే ముందేమైనా హారర్ మూవీ చూసావా? అయినా చిన్నపిల్లల సిల్లీ కలలకి నువ్వింతగా భయపడటం ఏంటత్తా? కలలు కలలే గాని నిజాలు కావత్తా. అయినా నువ్వు భయపడటం ఏంటత్తా? కలల్నంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదత్తా. తూతూ అనుకుంటే సరిపోతుందని చెప్తారు కదత్తా. ఓసారి వీపు తెరుచుకో, మంచినీళ్ళు తాగి, ఎలాంటి కలలు రావు. తరుణ్, ఏంటా మాటలు? అక్కకి నేనంటే పంచ ప్రాణాలు. తనంత కంగారు పడుతుంటే నువ్వేంట్రా తీసి పారేస్తున్నావు? ఒక్కోసారి కొంతమందికి వచ్చే కలలు కూడా నిజమవుతాయిరా. డాక్టర్వి కాబట్టి సైంటిఫిక్గా ఆలోచించి మాట్లాడొచ్చు. కానీ అక్క సెంటిమెంట్గా తీసుకుంటుందిరా. అక్కని తప్పు పట్టడం తప్పు. కలలు నిజమైన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో నాకెప్పుడు నిజమవుతూనే ఉంటాయిరా. అది కాదత్తా డాడీ. వాగరా. అక్క భయం గురించి, బాధ గురించి ఆలోచించవే. నువ్వేం ఇంటర్ఫియర్ అవ్వకు. ఇలాంటి కలలు నిజమవ్వచ్చని స్వప్నశాస్త్రం చెప్తుందిరా. పైగా ఆ కలలో నాకు నీకు గొడవలొచ్చాయట. మనం విడిపోయినట్టు, నేనొక అగాధంలో పడిపోతున్నట్టు, నువ్వు మరో ప్రమాదంలో పడిపోతున్నట్టు భయంకరమైన కలరా. ఉలిక్కి పడి లేచి నన్ను నేను తడుముకొని చూసేదాకా బతికున్నానో లేదు అన్న అనుమానం కూడా వచ్చింది. గుణ, ఈ చేతులతో అమ్మలా పెంచుకున్నానురా నేను. నా పంచ ప్రాణాలు నీ మీదే. మన మధ్యలో స్పర్ధలు, గొడవలు వస్తే నేను తట్టుకోలేనురా. నా బొందిలో ఊపిరున్నంత వరకు నన్ను విడిచిపెట్టకురా. దూరం పెట్టను అని నాకు మాట ఇవ్వరా? మాట ఇవ్వు. నీ చుట్టూ ఏవో దుష్టశక్తులు పరిభ్రమిస్తున్నట్టు, అవి నిన్నేదో చేయబోతున్నట్టుగా నాకు అనిపిస్తుందిరా. లేదు, నేను నీ పక్క నుండి కట్టడి చేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఎక్కడో దూరం పోయి అస్సలు బతకలేనురా. నిన్నొదిలి అడుగు బయట పెట్టడానికే నా మనసు ఒప్పట్లేదు. ఏం చెయ్యాలి తమ్ముడు?
నువ్వే పెద్ద దుష్టశక్తివి. నిన్ను హెచ్చరించే ధైర్యం ఎవరు చేస్తారు? అక్క, నా ఆత్మసాక్షి నన్ను హెచ్చరిస్తోందిరా. తమ్ముణ్ణి వదిలి వెళ్ళకు అని హితవు చెప్తోందిరా. నీకొక ఆత్మ, దానికొక సాక్షి. చెయ్యి. గుణ నిన్ను నేను కాపాడుకోవాలరా. అందుకని నిన్ను వదిలి నేనెక్కడికే వెళ్ళను. అంటి పెట్టుకొని నీడలా ఉంటాన్రా. నా మనసు కుదుట పడేదాకా నేను ఇక్కడి నుంచి కదల్లేనురా. అక్క, నువ్వేం భయపడాల్సిన పని లేదు. నిన్ను నేను ఇప్పుడేం పొమ్మననక్క. పొమ్మనకపోయినా నువ్వు నా మాట వింటానని, నేను వద్దు అన్న పని చెయ్యనని నాకు మాట ఇవ్వరా. లేకపోతే నీదసలే మెత్తటి మనసు, అందర్నీ అమాయకంగా నమ్మేస్తావురా. ఎవరు ఏ విధమైన ద్రోహానికి తలపెడతారో అని నీకు నువ్వు అంత దూరం ఆలోచించలేవు. నీకొచ్చిన ఏ ఆలోచనైనా నాతో చెప్పు. నేను సరే అన్న పని చేద్దు గాని అలా అని నాకు ప్రామిస్ చేయరా. సరే, నీ మనసులో నా మీద ఎంత ప్రేముందో నాకు తెలుసక్క. నువ్వు ఏది చెప్పినా నా మంచి కోరే చెప్తావన్న నమ్మకం నాకుంది. నేను నిన్ను వెళ్ళమనను. నువ్వు నన్ను అంటిపెట్టుకునే ఉండు. నిన్ను కాదని నేను ఏ పని చేయను. నీతో ముందు అభిప్రాయం షేర్ చేసుకోకుండా ఎవ్వరికీ హామీ ఇవ్వను. నువ్వు కంగారు పడకు, అస్సలు భయపడకు. ఓకేనా? మాటివరా, నాకు మాటివ్వు. నేను సరే అన్నానంటే మాటిచ్చినట్టే అక్క. నీ తృప్తి కోసం ఐ ప్రామిస్ యూ. నిన్ను కాదని నేను ఏమీ చేయను. అమ్మయ్యా, పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుందిరా. చాలా అలసిమైంది, నువ్వు వెళ్ళి పడుకో. ఏం కాదు, నువ్వు పడుకో వెళ్ళు. నీకు నిద్ర పట్టదులే. వచ్చావా చిట్టి? మీరు రమ్మని పిలిచాక రాకుండా ఎలా ఉంటాను? ఓసారి వచ్చి వెళ్ళమన్నారు. దేనికండి? ఇప్పుడు అర్జెంట్ పని ఏమన్నా ఉందా? వెంటనే వెళ్ళాలా? అదేం లేదండి. అయితే ముందు టిఫిన్ చేయి. టిఫిన్ తిన్న తర్వాత నిదానంగా మాట్లాడుకోవచ్చు. నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. కూర్చో. హాయ్. రాత్రి అత్త పెద్ద డ్రామా ప్లే చేసింది తెలుసా? ఏం డ్రామా? నేను రేపు ఊరెళ్తున్నాను కదా, అన్ని సర్దుకొని కాస్త ఆలస్యంగా పడుకున్నాను. కన్ను మూసానో లేదో పిచ్చి కళ్ళన్నీ నన్ను వేధించడం మొదలు పెట్టాయి. నీకేదో జరగబోతున్నట్టుగా, నిన్నెవరో పట్టి పీడిస్తున్నట్టుగా, వేదనకి గురి చేస్తున్నట్టు, నీ గొంతు నులుగుతున్నట్టు చాలా భయంకరమైన కళ్ళు వస్తున్నాయిరా. నా మనసు కుదుట పడేదాకా నేను ఇక్కడి నుంచి కదల్లేనురా. నువ్వేం భయపడాల్సిన పని లేదు. నిన్ను నేను ఇప్పుడేం పొమ్మననక్క. ఇప్పుడెలా? అత్త నాన్నని లొంగ తీసుకోవడానికి ఆడిన డ్రామా అదంతా. నాన్న నిజమని నమ్మి ప్రామిస్ చేశాడు. ఆ దుష్టశక్తి అమ్మా నాన్నలు కలవకూడదని కంకణం కట్టుకుంది. నాన్న ప్రామిస్ చేయగానే నా వైపు విలనీగా లుక్కులేసింది. ఆ ప్రామిస్ని వీళ్ళు కలవకుండా ఉండడానికి యూజ్ చేస్తుందేమో అని నా డౌట్. నేనేమన్నా అంటే ఆమెను పూర్తిగా నమ్మిన నాన్న నా మీద రివర్స్ అవుతాడు. అది ఆమె ఇంకా అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. ఆవిడ గారు ఇంకా రెచ్చిపోతుంది. కంట్రోల్ చేయాలంటే అంతకంటే బ్రిలియంట్ ప్లాన్ మనం ఆలోచించి మాస్టర్ ప్లాన్ వేయాలి. మాస్టర్ ప్లాన్ లేదు, మట్టిగడ్డ లేదు. బడిత పూజ చేసే తన్ని కాళ్ళు చేతులు కట్టి గదిలో పడేస్తే సరి. ముక్కుతూ మూలుగుతూ గదిలో ఒక మూలన పడుంటుంది.
అదే అత్తరా పెద్ద రాక్షసులా తయారైంది. అమ్మా ఎవరి గురించి మీరిద్దరూ తెగ మాట్లాడుకుంటున్నారు? ఏదో రాక్షసని అంటున్నారు. కొత్త హారర్ మూవీ ఒకటి వచ్చింది, దాని గురించేనండి. డెవిల్ విత్ గాడ్ మూవీ అమ్మా. ఏమోలే, ఈ సినిమా కబుర్లు ఎప్పుడు ఉండేవే గాని ముందు టిఫిన్ చేద్దురుగాని రండి. రమ్మన్న విషయం చెప్పరా? ముందు తిను చిట్టి, ఆ తర్వాత మాట్లాడదాం. వీణ్ణి పూజకి రమ్మని ఎలా పిలవాలి? వివరాలు అడిగితే ఏం చెప్పాలి? డాడీ ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి? చిట్టి, మా హాస్పిటల్కి ఫ్యూచర్లో ఏదో డ్యామేజ్ జరగబోతుందని, అవాంఛిత సంఘటనలు, అప్రదిష్టం మూట కట్టబోతుందని ఒక పంతులు గారు చెప్పారని మా బిజినెస్ పార్ట్నర్స్ అంతా కలిసి పూజ చెయ్యాలని అనుకుంటున్నారు. పూజ అనంతరం పెళ్లికని నీలాంటి పిల్లలకి భోజనాలు పెట్టి, బట్టలు పెట్టి, తాంబూలం ఇవ్వాలని సూచించారు. అప్పుడే ఆ పూజకి సంపూర్ణ ఫలితం వస్తుందని చెప్పారు. నువ్వు చిన్నాన్ని కూడా తీసుకొని పూజకి రావాలమ్మా. ఏంటి చిట్టి ఆలోచిస్తున్నావు? రావడం కుదరదా? వేరే అర్జెంట్ పనులు ఏమైనా ఉన్నాయా? నా కోసం రాలేవా చిట్టి? ఏంట్రా సమాధానం చెప్పవు? డాడీ పిలుస్తున్నాడమ్మా. ఎలా అయినా చిన్నాన్ని తీసుకొని నువ్వు రావాలి. ఏమంటావమ్మా? తప్పకుండా వస్తాను డాడీ. కానీ చిన్న విషయంగానే చిన్న డౌట్. ఎలాగో అలాగా కన్విన్స్ చేసి వాడిని తీసుకొచ్చేస్తాను, మీరేం వరీ అవ్వకండి. ష్యూర్ అండి, తప్పకుండా నేను అటెండ్ అవుతాను. థ్యాంక్స్ అమ్మా. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి డాడీ? ఓకే అమ్మా, ఉంటాను. సరే డాడీ. థ్యాంక్స్ చిట్టి, థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం మధుతో చెప్పకు, మనిద్దరి మధ్య ఉండాలి. ఏ అనొద్దు అన్నాను కదా, అంతే. అది డీటెయిల్స్ అన్నీ అడిగి మన బుర్ర పాడు చేస్తుంది. నేను వద్దన్నాను కదా, నా మాట విను. సరేనండి. సరే, అక్కడ ఫుడ్ టేబుల్ మీద అరేంజ్ చేసి పెట్టాను, నువ్వు తినేసే, నేను బయలుదేరుతాను. మధు, చిట్టికి ముందు టిఫిన్ అది పెట్టు, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. సరే చిట్టి, బాయ్. ఎస్, మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఎస్. ఏంటే హడావిడి? అమ్మమ్మ, అమ్మా నాన్న మన ట్రాప్ లోకి వచ్చేసారు. కుటుంబ సమేతంగా మనం పూజలో పాల్గొనబోతున్నాం. అలాగా? ఎంత సంతోషం వార్తరా. అరే చిన్న, వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నా. నాకోసమా? ఎందుకు? ఏం లేదురా, మనకు కావాల్సిన వాళ్ళు ఒక పూజ కార్యక్రమం చేస్తున్నారు, దానికి నిన్ను నన్ను ఆహ్వానించారు. ఏం పూజ? ఎక్కడ పూజ? ఏరా, డీటెయిల్స్ చెప్పకపోతే రావా? అక్క మీద నమ్మకం లేదా? అక్కకి రెస్పెక్ట్ ఇవ్వవా? అక్కంటే నీకు వాల్యూ లేదా? అది కాదే. నువ్వు వస్తున్నావు 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 అంతే. కాకపోతే వద్దు తల్లి, వద్దు. దోస్తు కట్టేఫ్లు, కన్నీళ్ళు ఇవేం వద్దు. వస్తా, ఓకేనా? నిజంగా వస్తావా? వస్తున్నా. మా చిన్న ఎంత మంచివాడో. చిన్న ఇస్ ఎ గుడ్ బాయ్. అవునవును. ఇంత చిన్నదానికి అంత ఎక్సైట్ అవుతుందేంటో. ఏంట్రా, నువ్వు వెళ్ళు వస్తున్నానని ఇంత లేట్ చేసావు? పంతులు గారు పూజ తర్వాత
పెళ్లి కాని పిల్లలకి తాంబూలాలు బట్టలేవో ఇవ్వాలన్నారు కదా, వాళ్ళని పిలిచే పనిలో పడ్డాను. అవునా? ఎవరిని పిలిచావు? మధు వాళ్ళ తమ్ముడు చిన్న ఉన్నాడు కదా, చిన్నాని కూడా తీసుకురమ్మని చెప్పాను. కావలసింది వాళ్ళంతా కలవటమే కదా. కావలసిన వాళ్ళంతా ఈ పూజ టైంలో కలిసి ఒక్కటైపోతే ఎంత హ్యాపీయో. బ్రహ్మాండమైన ఫ్యామిలీ ఫోటో క్యాప్చర్ చేయొచ్చు. మొత్తం 5 కావాలి. నువ్వు వాళ్ళిద్దరిని పిలిచావు. అయినా నీ పక్కన నన్ను గుర్తించలేదా? నేను బ్రహ్మచారినే కదా, పెళ్లి పెటాకులు కాలేదుగా. అవును కదా, ఎప్పుడు తాడి చెట్టులాగా నా పక్కన తిరుగుతుంటావు కదా. పిల్లాడు పెళ్లి కాలేదు అన్న ధ్యాస నాకు రాలేదురా. ఏంటి వెక్కిరింపులా? ఏం లేదురా, జోక్ చేశా. సరే, ఇంకా 2 కావాలి. వదిన ఒకరిని పిలిచిందన్నావు కదా. పిలిచిందో లేదో. నిండు 100 మాటల్లో వచ్చేసింది. నీ గురించే మాట్లాడుకుంటున్నావు వదినా. ఇది హాస్పిటల్ శివ. ఎస్ ఐ అండర్స్టాండ్. నేను 2 పిలిచాను. నువ్వెవరినో పిలుస్తా అన్నావు కదా, ఓకే అన్నారా? తప్పకుండా వస్తానన్నాడు. ఎవరు? నువ్వు ఎవరిని పిలిచావు? మరి నువ్వెవరిని పిలిచావు? బాగా తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్ తాలూకా పిల్లలు. రే పిచ్చి వెదవా, వాళ్ళు నీ పిల్లలేరా? జనని, నువ్వెవరిని పిలిచావు? నాకు బాగా పరిచయం ఉన్న పిల్లాడు, చాలా మంచోడు, నాకు కొడుకుతో సమానం. అక్క, నీ కొడుకేనక్క తరుణ్. అయితే ఇంకా 2 కావాలి. అన్నయ్య నన్ను యాడ్ చేసుకున్నాడు. నేను పెళ్లిగాని సన్యాసినే కదా. అయితే ఇక్కడ నేను కూడా బ్యాచులర్నే బాబు. అక్క, నువ్వు నన్ను యాడ్ చేసుకో. కరెక్టే కదా. ఉయ్యాల్లో పిల్లోడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు నిన్ను మర్చిపోయినంటే. వీడు నన్ను మర్చిపోయాడు, అలాగే నువ్వు చిత్రను మర్చిపోయావు. ఓకే, అయితే 5 అయిపోయినట్టే. జనని, అందరికీ నువ్వు బట్టలు కొనేసాయి. నాకు సెలక్షన్లవి సరిగా తెలియదు. అవసరం లేదు. నువ్వు పిలిచిన వాళ్ళకు నువ్వు కొనివ్వు, నేను పిలిచిన వాళ్ళకి నేను కొంటా. అది వాళ్ళ సెలక్షన్కే వదిలేస్తే సరి. ఇది బాగుంది. ఓకే, నేను ఆ పిల్లల్ని పిలిచి వాళ్ళకి నచ్చినవి కొని పెడతాను. మరి నాకు? రేయ్, నీకు నచ్చినవి నువ్వు కొనుక్కోరా. డబ్బులు అడ్వాన్స్గా ఏమీ ఇవ్వను. కొనుక్కున్న తర్వాత బిల్లు తెచ్చివ్వు, పేమెంట్ చేస్తా. మొత్తానికి 2 కలిసి వాళ్ళ పిల్లలకి వాళ్లే బట్టలు కొనుక్కుంటున్నారు. ఫైనల్ గా సకుటుంబ సపరివార సమేతంగా వాళ్ళ కుటుంబం వచ్చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది నాకైతే. చిత్ర, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి ఇంటికి రమ్మను. సరే అక్క. చూడండి అమ్మా, మీ చిట్టికి సరిపోయే షర్ట్స్, టీషర్ట్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఇదెలా ఉంటుంది చిట్టి? నా సెలెక్షన్ ఏవో గానీ నీకు నచ్చింది నువ్వు తీసుకో. నమస్తే సార్. నమస్తే. రమ్మని ఫోన్ చేశారు? అవును. ఎవరికి సార్ బట్టలు? మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ బిజినెస్ చేస్తారు కదా, నేను మిమ్మల్ని 1-2 సార్లు చూశాను. అవునమ్మా. ఇదిగో, తనకి ఇతనికి మంచి డ్రెస్సులు చూపించు. నాకు కూడా కావాలి. ఉన్నాయా నా సైజు? ఆల్ సైజెస్, ఆల్ మోడల్స్ అన్నీ అప్డేటెడ్ సార్. నెంబర్ 1 క్వాలిటీ, బ్రాండెడ్ మాత్రమే సేల్ చేస్తాను సార్. ఓ, ముందు వీళ్ళిద్దరివి చూపించు. అలాగే. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే బతుకు
ఇది ఓకేనా? లోకం ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. ఇది నీకు బాగా నప్పేటట్టుగా ఉంది. మీకు ఓకే అయితే నాకు ఓకే. ఏ అలా కుదరదు. నీకు ఇష్టమైతేనే నేను తీసుకునేది. అలా ఏం లేదండి, బట్టలు ఇచ్చేది మీరు కాబట్టి మీ సెలక్షనే నేను ఓకే చేస్తాను. అలాంటి కండిషన్ ఏం లేదు చిట్టి. నీకు నచ్చితేనే తీసుకో. కాంప్రమైజ్ అయ్యి ఓకే చెప్పాల్సిన అవసరం ఏం లేదు, సరేనా? చూడు, బ్లాక్ ప్యాంట్ బాగుంది. ఇది ఓకేగా ఉంది డాడీ, కాకపోతే ప్రైస్ చాలా ఎక్కువ. ఇంకోటి ఇదిగో, ఇది కూడా చాలా బాగుంది చూడమ్మా. ఇది బాగుంది, కానీ దీని రేట్ కూడా ఎక్కువే. ఇది చూడవే, నాకు బాగుంటుంది. నీకేది నచ్చితే అది తీసుకోరా. చూడండి, మీరు ఫుల్ సాటిస్ఫై అయ్యిందే తీసుకోండి. రేటు దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిన పనేం లేదు. రేటు విషయం మీరు మర్చిపోండి. డ్రెస్సులు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇన్నేళ్ళు ఇలా అనే డాడీ నా దగ్గర లేక నేను చాలా బాధపడేదాన్ని. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు. వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. నిజంగా జనని చాలా తెలివైంది. ఎవరితోనో పిల్లలు కని వాళ్ళని వీడికి దగ్గర చేసింది. వాళ్లకి నా తమ్ముడి చేత ఖర్చు పెట్టించి బట్టలు కొనిస్తోంది. చూడు సౌమ్య, సొమ్ము వీడిది, సోకు వాళ్ళది. ఇలా మీలో మీరు అనుకోకపోతే ఆ నిజమేదో గుణాతో చెప్పేయచ్చు కదా. ఎందుకు వాయిదాలు వేస్తున్నారు? అసలు ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నారు? దాని ప్లాన్ వర్కౌట్ అయిందని అది ఆనందంతో పొంగిపోతుందే, అప్పుడు బాంబు పేలుస్తా. దాని మొహం మొత్తం మాడి మసిబొగ్గవుతుంది. అప్పుడే నా కళ్ళు చల్లబడతాయి, నా మనసు తృప్తి పడుతుంది. అంటే పూజ రోజే బాంబ్ బ్లాస్ట్ చేసేస్తారా? పూజ అని దాని తలకొరివికి అదే ముహూర్తం పెట్టుకుంది. అది పూజ అనుకున్న ముహూర్తానికే నేను మందు పాత్ర పేలుస్తా. అది అభివృద్ధి కోసం చెయ్యాలనుకున్న పూజే దాన్ని అధపాతాళానికి పడేలా చేస్తుంది. మొత్తం చిన్న భిన్నం అయిపోవాలి, అంతే. మీ జంట ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ వేయండి. దేనికి నగలు? ఇప్పుడేం చేస్తారు? మా నాన్న తన అభిమాన కోడలు జనని కోసం చేయించిన నగలు